హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో ఒక 2 రకాల డ్రింక్స్ని చూపించబోతున్నానండి. 10 మినిట్స్లో అయిపోతాయి. ఎప్పుడైనా మనకి చల్లగా తాగాలనుకున్నా సరే క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీస్. మరి ఇంత టేస్టీ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ 2 రెసిపీస్ కోసం కామన్గా పాలను అయితే మరిగించుకోవాలి. సో ఒక 1/2 లీటర్ వరకు పాలని పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. మనకి పాలు అనేది ఇలా పొంగొస్తే సరిపోతుందండి. ఎక్కువ మేము మరగాల్సిన అవసరం లేదు. ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువ ఏం మరిగించాల్సిన అవసరం లేదండి. జస్ట్ పొంగొస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బనానా మిల్క్ షేక్ కోసం ఒక పెద్ద సైజు అరటిపండుని తీసుకోవాలి. ఇలా తొక్క వలుచుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. రౌండ్గా సన్నంగా కట్ చేసుకోండి. మనం ఏం జ్యూస్ చేయట్లేదు కదా, ఓన్లీ డ్రింక్స్ మాత్రమే చేస్తున్నాము. సో చిన్నగా కొంచెం పలచగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలను వేసుకోవాలి. ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం ముందుగా మరిగించుకున్న పాలని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న అరటిపండు ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా వేసుకోవాలి. షుగర్ని కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర తేనె ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బనానా మిల్క్ షేక్ని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అంతే అండి, బనానా మిల్క్ షేక్ రెడీ. ఇప్పుడు మ్యాంగో మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక పెద్ద సైజులో ఉన్న మ్యాంగోని తీసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. మనం మ్యాంగో మిల్క్ షేక్ కోసం ఇది కూడా చిన్న పీసెస్ని ప్రిపేర్ చేసుకుంటామండి. జ్యూస్లా ఏం కాదు. సో ఈ విధంగా చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో మిల్క్ షేక్ కోసం ఒక గ్లాస్ని తీసుకొని అందులో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకోవాలి. ముందుగా మనం కాగబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కరగదీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మ్యాంగో పీసెస్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మ్యాంగో మిల్క్ షేక్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 2 రెసిపీస్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.